యుద్ధంలో యుక్రెయిన్ వేల మంది సైన్యాన్ని నష్టపోయింది. భారీ విధ్వంసాన్ని ఎదుర్కొంది. సుమారు 20% భూభాగాన్ని కోల్పోయింది. ఆయుధ సాయం లేక ఇప్పుడు అల్లాడుతుంది. యుద్ధం కొనసాగితే మరింత భూభాగం కోల్పోవడం ఖాయమన్న అంచనాకు వచ్చింది. ఇక్కడితో యుద్ధాన్ని ఆపేయడం మంచిదని కోరుకుంటుంది. అందుకే శాంతి చర్చలను కోరుకుంటుంది. కానీ యుక్రెయిన్ పోరాడి విజయం సాధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. కోల్పోయిన భూభాగాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటుందని వివరిస్తున్నాడు. రష్యా మిలిటరీ కాగితపు పులిగా చెబుతున్నాడు. అసలు ట్రంప్ చెప్పినట్టు యుక్రెయిన్ యుద్ధంలో విజయం సాధిస్తుందా? రష్యాను ఆక్రమిత భూభాగాల నుంచి తరిమి కొడుతుందా? అసలు యుద్ధంపై ట్రంప్ అంచనాలు ఏంటి? లెట్స్ వాచ్. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధ్యమా? రష్యా మిలిటరీ కాగితం మీద పులేనా? యుద్ధం ఆపాలంటే మళ్లీ భారతే లక్ష్యమా? ప్రపంచంలోనే పవర్ఫుల్ మిలిటరీ ఉన్న రెండో దేశం రష్యా. పలు సంఘర్షణల్లో పోరాడిన నైపుణ్యమున్న సైన్యముంది. హైపర్సోనిక్ ఆయుధాలు, డెడ్లీ రైఫిళ్లు, డ్రోన్ టెక్నాలజీ ఇలా ఒక్కటేమిటి, ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. ఈ దేశం యుద్ధానికి దిగితే శత్రువు 2 రోజుల్లోనే మటాష్ కావాల్సిందే. కానీ 2022లో మొదలైన ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం రష్యా బొక్కబోర్లా పడింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యను చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. యుద్ధం ప్రకటించిన వెంటనే ఉక్రెయిన్పై 3 వైపుల నుంచి రష్యా దాడి మొదలుపెట్టింది. లక్షల మంది సైన్యాన్ని, వేల యుద్ధ ట్యాంకులను, క్షిపణులను మోహరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. శక్తివంతమైన రష్యా మిలిటరీ ముందు ఉక్రెయిన్ 2 రోజుల్లో చేతులెత్తేయడం ఖాయమని ప్రపంచ దేశాలు అంచనా వేశాయి. అలా భావించడానికి మరో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్ వద్ద అత్యాధునిక ఆయుధాలు లేవు. యుద్ధంలో పోరాడేందుకు తగినంత సైనిక శక్తి లేదు. వాయు, నేవీ సైన్యం కూడా చాలా తక్కువే. 2014లో రష్యాతో యుద్ధం చేసిన ఆ దేశం ఆర్థికంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అలాంటిది మళ్లీ రష్యా యుద్ధం ప్రకటించేసరికి ఒక రకంగా ఉక్రెయిన్ భయాందోళనకు గురైంది. అందుకే 3 రోజుల్లోనే ఉక్రెయిన్ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని ప్రపంచం భావించింది. సీన్ కట్ చేస్తే ఈ యుద్ధం 3.5 ఏళ్లుగా సాగుతోంది. రష్యా అంచనాలు తప్పాయి. ఉక్రెయిన్కు ఏ దేశం అండగా నిలబడే ఛాన్స్ లేదని పుతిన్ భావించాడు. ఉక్రెయిన్ను మాత్రం పూర్తిగా ఆక్రమించుకోవడంలో రష్యా విఫలమైంది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదే విషయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రస్తావించాడు. యుద్ధం గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకున్నానని చెప్పాడు. యుద్ధంలో లక్ష్యం లేకుండా రష్యా పోరాడుతోందని అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు. పిల్లబచ్చా దేశం ఉక్రెయిన్ను ఓడించడానికి రష్యాకు వారం రోజులు చాలని ట్రంప్ చెప్పాడు. అయినా 3.5 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తుందంటే రష్యా మిలిటరీ కాగితపు పులిగా అగ్రదేశాధిపతి ఎద్దేవా చేశాడు. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో రష్యన్ ప్రజలకు తెలియదని ట్రంప్ చెప్పాడు. ఇప్పుడిప్పుడే పెట్రోల్ కోసం రష్యన్లు క్యూ కడుతూ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు రాసుకొచ్చాడు. నిజానికి ఈ యుద్ధంలో రష్యా 3.5 ఏళ్లుగా పోరాడడానికి అమెరికా మిత్రదేశాలే కారణం. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత కూడా రష్యాతో అమెరికా పెద్దగా సంబంధాలు పెట్టుకోలేదు. అదే సమయంలో నాటో కూటమిని అమెరికా విస్తరిస్తోంది. దీనిపై రష్యా కూడా ఆగ్రహంగానే ఉంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇస్తే తమ దేశానికి ముప్పు ఏర్పడుతుందని మాస్కో ఆందోళనకు గురైంది. నాటో తమ సరిహద్దులకు రావడం వరకు వేచి చూస్తే అసలుకే ప్రమాదం వస్తుందని క్రెమ్లిన్ భావించిందేమో. అందుకే నాటో సరిహద్దులకే తాను ముందు వెళ్లాలని రష్యా ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే 2022లో ఉక్రెయిన్పై దండయాత్రకు సిద్ధమైంది. పుతిన్ యుద్ధ ప్రకటనతో ఉక్రెయిన్ ఎంత భయపడిందో యూరప్ దేశాలు కూడా అంతే భయపడ్డాయి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే రష్యా నాటో సరిహద్దుల్లోకి వెళ్తుంది. పైగా సోవియట్ యూనియన్ కుప్పకూలడాన్ని పుతిన్ చారిత్రక తప్పిదంగా పిలుస్తాడు. అంటే మళ్లీ సోవియట్ యూనియన్ సాధించాలన్నది పుతిన్ కల. అందుకే నాటో దేశాల్లో ఆందోళన మొదలయ్యింది. రష్యా తమ సరిహద్దుల వరకు రాకుండా ఉండాలంటే యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోరాదు. అందుకే ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధ సాయాన్ని నాటో దేశాలు అందించాయి. నాటో దేశాల్లో అత్యధికంగా సాయం అందించింది మాత్రం అమెరికానే. ఒక రకంగా చెప్పాలంటే ఆయుధం అమెరికాది, ప్లాన్ అమెరికాది. రష్యా సైన్యంపై ఎక్కడ ఎలా దాడి చేయాలో కీవ్కు వాషింగ్టన్ డైరెక్షన్ ఇచ్చింది. 3 రోజులు కాకపోయినా వారం రోజుల్లో ముగియాల్సిన ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ప్రస్తుతానికి రష్యానే పైచేయి సాధించింది. ఉక్రెయిన్కు చెందిన మొత్తం 19% భూభాగాన్ని మాస్కో సేనలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి.
తూర్పు ఉక్రెయిన్లోని లుహాన్స్క్ రీజియన్ 98.5%, డొనెట్స్క్ రీజియన్ 70%, జపోర్జియా, ఖెర్సన్ రీజియన్లలో 70% వరకు రష్యా స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో ఆక్రమిత భూభాగాలే అత్యంత కీలకంగా మారాయి. వాటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా లేదు, తిరిగి ఇచ్చేది లేదని మాస్కో చెబుతోంది. తాజా ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ మరో అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ఈ యుద్ధంలో ఉక్రెయినే పోరాడి గెలుస్తుందని ట్రంప్ చెప్పాడు. అంతేకాదు, రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను సైతం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. నిజంగా ఉక్రెయిన్కు విజయం సాధ్యమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా, మిత్రదేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చినా రష్యాను అడ్డుకోవడానికి మాత్రమే ఉక్రెయిన్ పరిమితమైంది. ప్రారంభంలో రష్యా ఆక్రమిత ఖెర్సన్ను తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోగలిగింది. కానీ ఆ తర్వాత యుద్ధంలో ఉక్రెయిన్ చతికిలపడింది. రష్యా దాడులను, పుతిన్ సేనలను అడ్డుకోవడంలో విఫలమైంది. పైగా క్షేత్రస్థాయిలో పోరాడే సైన్యం కొరత ఉక్రెయిన్ను వేధిస్తోంది. రష్యాకు కూడా ఈ సమస్య ఉంది. కానీ విదేశాల నుంచి భారీగా ప్రైవేట్ సైనికులను నియమించుకుంటోంది. ఉక్రెయిన్ కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు తలపడుతున్న సైనికులు మాత్రం కిరాయికి వచ్చిన వాళ్లే. వాళ్లలో చాలా మందికి యుద్ధ నైపుణ్యం లేదు. అయినా సరే రష్యా మాత్రం దూకుడును కనబరుస్తుంది. మరోవైపు ట్రంప్ యుద్ధాన్ని ఆపుతానంటూ ముందు నుంచే బీరాలు పలికాడు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానని డప్పు కొట్టుకున్నాడు. పుతిన్ను కూల్ చేయడానికి ఉక్రెయిన్కు ఆయుధ సాయం నిలిపేశాడు. అధ్యక్షుడు జెలెన్స్కీని యుద్ధ కాముకుడంటూ నిందించాడు. అమెరికా ఆయుధ సాయం నిలిపేయడంతో యూరోప్లోనూ చాలా దేశాలు కీవ్కు పరిమిత సాయం అందించి మమ అనిపించాయి. ట్రంప్ తీరు ఉక్రెయిన్ ఆందోళనకు గురైంది. ఆ తర్వాత వైట్ హౌస్కు పిలిచి జెలెన్స్కీని ట్రంప్ అవమానించాడు. అంతేకాదు, రష్యా ఆక్రమిత భూభాగాలను కూడా వదులుకొని ముందు యుద్ధాన్ని ఆపు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పుతిన్ తీయటి మాటల ట్రాప్లో అమెరికా అధ్యక్షుడు పడిపోయాడు. కానీ పుతిన్ను డీల్ చేయడం అంత సులువు కాదని తెలుసుకోవడానికి ట్రంప్కు 9 నెలలు పట్టింది. పుతిన్తో విసిగిపోయాడు. ఇప్పుడు పుతిన్కు ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. కానీ ఈ 9 నెలల కాలంలోనే ఉక్రెయిన్ మరింతగా తమ భూభాగాలను కోల్పోయింది. అలాంటిది ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో ఎలా గెలుస్తుందన్నది ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ యూరప్, నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా ఆయుధ సాయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఉక్రెయిన్కు సాయం అందుతుందని, రష్యాకు మాత్రం సాయం కట్ అవుతుందని తేల్చి చెప్పాడు. రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్, చైనా, యూరప్ దేశాలే నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు. యుద్ధం ఆగాలన్నా, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలన్నా ముందు రష్యా చమురును కొనడం యూరప్ దేశాలు ఆపేయాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. సో ట్రంప్ తాజా పోస్ట్ చూస్తే 2 అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. మొదటి అంశం, ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాల సరఫరా. కీవ్కు ఆయుధాలు ఇచ్చేందుకు ట్రంప్ రెడీ అవుతున్నాడు. నేరుగా ట్రంప్ ఇవ్వడం లేదు. అమెరికా నుంచి ఆయుధాలను యూరోప్, నాటో దేశాలు కొని ఉక్రెయిన్కు ఇస్తాయని చెబుతున్నాడు. ఆయుధాలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్కు ఇస్తే రష్యాపై ఎదురుదాడులు చేసే అవకాశం ఉంది. రెండో అంశం, యుద్ధంలో రష్యాను అడ్డుకోవడం. నేరుగా రష్యాను యుద్ధంలో అమెరికా అడ్డుకోదు. కానీ మాస్కో ఆయుధ తయారీని అడ్డుకోవాలన్నదే ట్రంప్ వ్యూహం. అంటే యుద్ధంలో రష్యా పోరాడుతున్నా ఆయుధ తయారీని మాత్రం ఆపలేదు. అంటే ఆ దేశం ఆయుధ తయారీకి అవసరమైన నిధులు వస్తున్నాయన్నమాట. ఆ నిధులు చమురు, గ్యాస్ నుంచే వస్తున్నాయి. అందుకే రష్యాపై మరిన్ని ఆంక్షలు, సుంకాలకు ట్రంప్ రెడీ అవుతున్నాడు. రష్యా చమురును పెద్ద ఎత్తున కొంటున్న భారత్, చైనాపై సెకండరీ సుంకాలను 100% పెంచే అవకాశం ఉంది. అలా చేస్తే ఆ 2 దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయవని ట్రంప్ ప్లాన్. అయితే ట్రంప్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఇక్కడ సందేహం. ఎందుకంటే రష్యా నుంచి డిస్కౌంట్లో లభించే చమురును వదులుకోవడానికి భారత్, చైనా సిద్ధంగా లేవు. తన సుంకాలకు, ఆంక్షలకు ఈ 2 దేశాలు దిగి వస్తాయని ట్రంప్ అంచనా వేస్తున్నాడు. అయితే ట్రంప్ అంచనాలు నిజమైతే మాత్రం రష్యాకు సమస్యలు తప్పవు. యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ట్రంప్ ఊహించినవన్నీ వాస్తవ రూపం దాలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ మాట మీద నిలబడడు. తాను ఎప్పుడు ఎలా మారిపోతాడో ట్రంప్కు కూడా తెలియదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగుతుందా లేదా, ఎవరు గెలుస్తారు వంటి అంశాలను ఎప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమే.